శరన్నవరాత్రులలో మూడవ రోజు తృతీయ అన్నపూర్ణాదేవి అవతారం. అన్నపూర్ణాదేవి అమ్మవారికి మనము పరమాన్నము ప్రసాదంగా చేసి నైవేద్యము ఈరోజు పెట్టాలి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. పరమాన్నముకి కావలసిన పదార్థాలు: బియ్యము, నానబెట్టిన బియ్యము 1 గ్లాసు, ఏలక్కాయలు దంచినవి, 1 కప్పు బెల్లము, జీడిపప్పు కొంచెము, నెయ్యి కావలసినంత, 1/2 లీటరు పాలు. ఇది పరమాన్నం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. పరమాన్నం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూపించాను కదండి, ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలి. మన దగ్గర లేకపోతే కుక్కర్ అయినా పెట్టచ్చు, లేదు మన దగ్గర కొంచెం వెడల్పుగా బాగా బరువుగా ఉండే పాత్ర పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు మాడకుండా ఉండాలి. నా దగ్గర అవన్నీ లేవు కాబట్టి కుక్కర్ పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ 1 గ్లాసు, ఈ గ్లాస్తో 1 గ్లాసు నేను బియ్యము నానబెట్టుకున్నానండి. 1 అరగంట నానబెడితే తొందరగా అవుతుందని. ఇప్పుడు నీళ్లు తీసుకోకూడదు, ఈ యొక్క బియ్యాన్ని మాత్రమే వెయ్యాలి. బియ్యాన్ని వేసుకొని నేను 1/2 లీటర్ పాలు ఇది కాచి పెట్టానండి. ఇందులో 1/2 లీటర్ పాలు కాచాను. ఇందులో మనము ఫస్ట్ ఒక 2 గ్లాసు పోసుకొని తర్వాత కావాలంటే పోసుకోవాలి. 2 గ్లాసు పోస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. గరిటె పెట్టుకొని పెడితే పొంగకుండా ఉంటుంది, అందువల్ల ఇలా గరిటె పెట్టాలి. దాంట్లో పెడితే తొందరగా ఉడుకుతుంది, పొంగి బయటికి రాదు, ఎందుకంటే పాలలోనే ఉడికిస్తున్నాం కాబట్టి. దీంట్లో పాలు కూడా చిక్కగా మనము నీళ్ళు అవి పోయకుండా, నీళ్లు పోయకుండా ఉట్టి పాలతోనే ఈ యొక్క పరమాన్నం చేయాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోటి, చాలా దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు నీళ్లు కలపకుండా చేసామంటే అది ఇంకా మంచిది. ఆవు పాలు దొరికితే ఆవు పాలతోనూ చేయొచ్చు. ఇదే కాకుండా మనము పాలలో నీళ్లు కలిపామంటే ఏమవుతుందంటే ఇంకా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అందువల్ల కొంచెం చిక్కటి పాలు పోస్తే తొందరగా అవుతుంది. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత చూపిస్తాను. అన్నం బాగా ఉడకాలండి. ఇప్పుడు అన్నం బాగా ఇట్లా గట్టిగా పాలంతా మొత్తం పాలు 1/2 లీటర్ పాలు కొద్దిగా మధ్య మధ్యలో చూసుకుంటూ పోయాలి, కలిగి పెడుతూ పోయాలి. ఇప్పుడు కొంచెం చిక్కబడింది, అన్నం అయిందా అని చూడాలి. ఇట్లా అయిపోయింది అన్నం కూడా. ఇంకా కొంచెం పాలు ఉందండి, అది కూడా పోసేస్తున్నాను. ఇది కొంచెము అయ్యే లోపల మనం ఏం చేయాలంటే, ఇది పక్కన స్టవ్లో బెల్లం పాకం పెట్టుకోవాలండి. ముందు మనము డ్రై ఫ్రూట్స్ని చేస్తున్నాడు. ఒక నెయ్యి వేస్తున్నాను ఫస్ట్, ఒక 2 స్పూన్లు. బాగా కాగిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను అండి. జీడిపప్పు వేసి బాగా మనము
ఇది బాగా గట్టిగా ఇది దగ్గరికి వచ్చేసిందండి. పాలంతా ఇంకిపోయింది, అన్నం కూడా బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా ఆరాలి. ఆ లోపల మనము ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసి ఒక దీంట్లో బౌల్లో వేసుకుంటాను. ఇప్పుడు మనము 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, బెల్లం వేయాలి. వేసి బాగా కరిగించాలి అంతే, ఇంకేం చేయొద్దండి. పాకం అంతా రానవసరం లేదు, జస్ట్ ఇది కరిగితే చాలు. కరిగిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఈ యొక్క పాయసంలో అంటే మనము పరమాన్నం చేసాం కదా దాంట్లో కలపాలి. ఇది బాగా ఆరకుండానే దీంట్లో కలిపితే మనకి విరిగిపోతుంది అనమాట. పాలుతో చేసాం కాబట్టి విరిగిపోతుంది. అందువల్ల ఇది ముందు బాగా కరిగిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాతనే దీంట్లో పోయాలి. అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే విరిగిపోతుంది పాలు. పరమాన్నంలో పాలతో మనం చేసాము అన్నం కాబట్టి. కొంచెం మనము ఏలకాయలు దీంట్లో వేసుకుంటున్నాను. నీళ్ళంతా పోయిన అవసరం లేదండి, ఉట్టి ఆ వేడికే ఆ బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనము ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి తర్వాత దాంట్లో ఫిల్టర్ చేసి పోసేయాలి. దాంట్లో బెల్లం పాకం మంచి వాసన వస్తుంది. పాలతో చేసిన అన్నం ఇది చాలా మంచి వాసన వస్తుంది. ఏలక్కాయలు వేసేటప్పటికే ఏలక్కాయల యొక్క మంచి స్మెల్ వస్తుంది. బెల్లం ఇప్పుడు కరిగిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత చూపిస్తానండి. బెల్లం పాకము ఇప్పుడు చల్లారిందండి అన్నం బాగా, అందువల్ల దీంట్లో వేస్తున్నాను. బెల్లం పాకం కూడా బాగా చల్లారింది. వేడికి బాగా కరిగిపోతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్, అది జీడిపప్పు, ఏలకాయలు ముందే వేసాను నేను. పరమాన్నం రెడీ అండి. దీన్ని బౌల్లో వేసి చూపిస్తాను. పరమాన్నం రెడీ అండి. 3వ రోజు ప్రసాదము.